నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. మీ ఛానల్ రేపటికే ఫుల్ బిజీ అయిపోయి చాలా బాగున్నాం. యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. సో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దగ్గరకు కూడా వచ్చేస్తుంది అనమాట ఈ సమస్య. సో దీనికి ఎలాంటి ఆహార నియమాలు పట్టిస్తే మంచిది అండ్ ఈ షుగర్ అన్నది ఎందుకు వస్తుంది సార్? డయాబెటిక్ అని ఎందుకు వస్తుంది అంటే వాస్తవంగా ఏంటంటే పురాతన కాలాల్లో డయాబెటిక్ అనేది అసలు ఆ టెస్టులు లేని కారణంలో చాలామంది మూత్రం పోస్తే ఈగలు వాళ్తే వీనికి చక్కెర వ్యాధి ఉందని గుర్తుపట్టేది. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏంటంటే లక్షలలో ఒకరికి ఉండేది. ఈరోజు ఈ గణాంక లెక్కల ప్రకారంగా 39% అంటే ప్రతి 100 మందిలో 39 మందికి డయాబెటీస్తో బాధపడుతుంటారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటోళ్ళు దాంట్లో ఇంతకుముందు ఏంటంటే ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద ఎట్లాంటి వాళ్ళు వచ్చేదంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వచ్చేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే పుట్టిన పిల్లవాళ్ళ కానించి డయాబెటిక్ ఉంటుంది. ఇప్పుడు ఆ డయాబెటిక్ ఏంటంటే అది ఒక వ్యాపారం అయిపోయింది. డయాబెటిక్ మీ ఇంటికే భోజనం చేసి పంపిస్తాం, ఇది రివర్స్ చేసుకోండి, ఈ పండ్లు తినండి, ఆ పండ్లు తినండి. వాస్తవంగా డయాబెటిక్ అనేది రివర్స్ చేస్తానికి కొన్ని వేల ఫార్ములాలు మీరు యూట్యూబ్లో డయాబెటిక్ రివర్స్ ప్రోగ్రామ్ ఇన్ తెలుగు అని కొడితే ఒక 1000 వీడియోలు 1,00,000 వీడియోలు వస్తాయి. దాంట్లో ఎంతమంది అలోపతి మెడిసిన్ లేకుండా వాడుతారంటే ఏదో 100కు ఒక 2 3. అయితే ఈరోజు కొంతమంది ఏమంటారంటే ఉదయాన్నే అసలు తీసుకునే ఆహారం అంటే దాని సిస్టమ్ ఏంటంటే ఉదయం టిఫిను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, మధ్యాహ్నం దానికంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి, రాత్రిపూట దానికంటే సగం తీసుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఉదయం పోయేటప్పుడు 4 ఇడ్లీ పటాపటా ఉద్యోగానికి పోయేటప్పుడు 4 ఇడ్లీ తినిపోతాడు. మధ్యాహ్నం బిర్రగా తింటారు. అంటే ఇప్పుడు ఉదయం ఏమో తక్కువ తింటారు, మధ్యాహ్నం దానికంటే కొద్దిగా ఎక్కువ తింటారు, రాత్రిపూట బిర్రగా పీకల్లాగా తాగి ఇంత తింటారు. ఇది మనం భోజన విధానం అయిపోయింది, అంటే రివర్స్ అయిపోయింది. కాబట్టి శరీరంలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక కాలంలో 20 ఇళ్ళు ఉంటాయి, ఆ పక్క వ్యక్తులే. వాడు 15 లక్షల కారు కొనడు, నేను కూడా కొనాలి, వీడు నిద్రపోడు. సరిగా మా గురువుగారు చెప్పేది ఏంటంటే మాకు చెప్పిన వేదం ఏంటంటే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, ఉదయం 12 గంటల లోపే పండ్లు తినాలి. అసలు వాస్తవంగా ఏంటంటే ఈరోజు మామిడి పండ్లు సీజన్లో నాకు సుమారు ఒక 10,000 ఫోన్లు రావచ్చు, గురువుగారు మామిడి పండ్లు తినొచ్చా, ఇప్పటిదాకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు వాస్తవంగా నేను ఇక్కడికి ఎవరైనా ఉదయాన్నే వస్తే డయాబెటిక్తో బాధపడేటోళ్ళు నా దగ్గరికి వస్తే ఫస్ట్ మామిడి పండ్లు కోసి ఇన్ని పండ్లు, దానికి సంబంధించిన ఈ ద్రాక్ష పండ్లు ఇన్ని, ఒక అంటే ద్రాక్ష పండ్లు, లేకపోతే ఈ మీరు కోరుకున్న ఏదన్నా ఒక 4 రకాల అరటి పండ్లు, జామ పండ్లు, యాపిల్ పండ్లు, ఈ విధంగా అన్ని కర్బూజా, అన్ని రకాల పండ్లని కట్ చేసి ఇన్ని పెడతా. కానీ మధ్యాహ్నం భోజనం ఏం పెడతా అంటే కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అంటు కొర్రలు. చాలామంది కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే దాన్ని కూడా ఒక వ్యాపార రంగం మారుస్తారు, కొర్రలు, అరికలు కూడా. అసలు వాస్తవంగా ఏంటంటే మీరు చాలా కొన్ని చరిత్ర వెనక్కి వెళ్తే ఏంటంటే ఈ వరి అన్నం తిని అట ఈ మీసాలకు వరి అన్నం పెట్టుకొని బయటకు వచ్చేదట. అంటే నేను ఆ వరి అన్నం తిన్నాను. ఓకే, అంటే ఆ విధంగా మనం అనుకుంటే ఆ వరి అన్నం మనకు తెలియదు. వాస్తవంగా వరి అనేది సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు వరి అదేంటంటే ముడి బియ్యంలాగా తినేది, నాన్ పాలిష్ రైస్ తినేటోళ్ళు కూడా తక్కువ మంది ఆ పాలిష్ తక్కువ తినేది. ఈరోజు ఏంటంటే మనం తినే రైస్ ఏ విధంగా ఉందంటే ఫుల్ పాలిష్ తెల్లగా ఉండాలి. దాంట్లో ఏంటంటే అన్ని కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి పొట్టు ద్వారా. కాబట్టి ఈ షుగర్ వ్యాధి వస్తానికి కూడా అదొక కారణం. అయితే ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళకు ఏంటంటే చక్కగా మెడికల్ షాప్ కనపడితే హాస్పిటల్ కనపడతారు, వీళ్ళు తక్కువ అక్కడికే పోతారు. పోగానే ఫస్ట్ చెక్ చేసి బ్లడ్ తీసి చెక్ చేస్తారు. బిఫోర్ 140 ఉంది, ఆఫ్టర్ 190 ఉంది, HbA1c 5.8 ఉండాలి, 7.4 ఉంది, మీకు ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడాలి. ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే ఆ జీర్ణశక్తిని మందగిస్తుంటుంది, అది పోయి పనిచేయడము. అది ఒకదానికి పని చేస్తే దాని కింద 4 రకాలుగా జబ్బులు తయారవుతుంటాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫై కాక అంటే పలచబడక గట్టిపడే అవకాశం ఉంటుంది, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ప్రాబ్లం అవుతుంది, వానికి లంగ్స్ కొట్టేసే ప్రాబ్లం ఉంది, ఇంకోటి కిడ్నీలు కూడా కొట్టేసే ప్రాబ్లం ఉంది ఈరోజు వాడే మందులు. అదే ఆయుర్వేదం ఇంకా ఫస్ట్ ఎవరన్నా వస్తే అసలు దాని ఎందువల్ల వచ్చింది జీవక్రియ అంటారు, మెటబాలిజం అంటారు ఇంగ్లీష్లో. ఆ జీవక్రియ అంటే ఏంటంటే మనం బాగా ఆకలి కావాలి, తీసుకున్న అన్నం బాగా అరగాలి, అది బయటికి పోవాలి, ఈ 3 ప్రక్రియలు. ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఈ 5 సిద్ధాంతాల ప్రకారం కనుక మనిషి కనుక జీవనశైలిని మార్చుకుంటే
మీకు జీవితంలో జబ్బు రాదు. యాక్చువల్గా షుగర్ లెవెల్స్ అనేది ఎంత ఉండాలి సార్? షుగర్ లెవెల్స్ అంటే జనరల్గా ఏంటంటే డిపెండ్ ఆన్ ప్రొఫైల్. అంటే HbA1c కనుక చేయించుకుంటే 5.8 ఉంటే నార్మల్. 6, 5.9, 6, 6.1 కొంచెం రాగానే ట్యాబ్లెట్ రాస్తున్నట్టు రాయకుండా మా దగ్గరకు వస్తే ఏం చేస్తామంటే వాళ్ళని ఫస్ట్ మన దగ్గర పాపరకాయ లేహ్యం అని ఉంటుంది. అంటే వెర్రి పుచ్చకాయలని ఇంతలా అందరూ చాలామంది పెద్దోళ్ళు అంటే పురాతనంలో అయితే ఆడుకునేది. ఇప్పుడు రకరకాల ఆటలు అన్నీ పోయినాయి. ఊర్లో ఏంటంటే ఊరి బయట అన్ని ఇంతల కాయలు ఉన్నాయి. అసలు వాస్తవంగా ఏంటంటే అది అద్భుతమైన ఔషధం. అది దాన్ని తీసుకొచ్చి మేము ఏం చేస్తామంటే దాంట్లో ఆముదము, ఇంకొకటి ఏంటంటే పాలు, ఇట్లాంటి నెయ్యి పోసి దాన్ని అమృతలేహ్యంగా తయారు చేస్తాం. దానికి చిన్న డబ్బాల పోసి ఇస్తుంటాము. ఇది పాపరకాయ లేహ్యం అంటారు. ఇది అంటే చేదు పుచ్చకాయ లేహ్యం. ఇది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆవు నెయ్యి ప్లస్ ఆముదంతో ప్రిపేర్ చేస్తాం. ఇది కాస్తంత రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా తీసుకొని నాలుక మీద పెట్టుకొని నీళ్ళు తాగితే తక్కువ మోతాదు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మోతాదు అయితే మన మోషన్స్ అవుతాయి. పర్ఫెక్ట్గా ఒకసారి మోషన్ అయ్యే విధంగా తీసుకోవాలి. తీసుకుంటే 100%గా జీవక్రియ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనము డయాబెటిక్ రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు? చాలా మంది గోంగూర అని, స్పినాచ్ అని, పాలకూర ఇలాంటివి తినకూడదు అంటే అది నిజమేనా సార్? అంటే వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్ వాడేటప్పుడు గోంగూర, వంకాయ, చింతపండు తీసుకోవద్దని చెప్తారు. ఎందుకు చెప్తారంటే గోంగూర, వంకాయ తిన్నప్పుడు శరీరం దురద అనిపిస్తుంది. ఈ మందు వల్ల ఏడ దురదలు లేచురు అని అంటారన్న ఉద్దేశంతో అది తీసుకోవద్దని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే చింతపండు అనేది విసర్జనకారి. వాస్తవంగా ఏంటంటే చింతపండు మన భోజనంలో నిత్యం వాడే వస్తువు కాదు. వాస్తవంగా ఏంటంటే మామిడికాయ ఒరుగులతో చేసిన పౌడరు వాటితో కనుక వాడగలిగితే 100%గా శరీరం యాక్టివ్ ఉంటుంది, జీవక్రియ అనేది పెరుగుతుంది. అట్లా ఇప్పుడు చక్కెర లేదంటే బెల్లం తినకూడదు అంటారు. దానికి బదులుగా ఇంకేం బెల్లం తీసుకోవచ్చు. చాలా మందికి మేము బెల్లం లడ్డూలు కూడా తయారు చేసి ఇస్తాం. ఇప్పుడు బెల్లం అనేది స్వచ్ఛమైన బెల్లం, అంటే తాటి బెల్లం అనేది స్వచ్ఛమైన బెల్లం. అంటే తమిళనాడు నుంచి అంటే మన బజార్లో పెట్టి అమ్మేవి కావు. అది ఏంటంటే వాస్తవంగా ఏంటంటే తాటి బెల్లము తాటి నీరాతో తయారవుతుంది, తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మాత్రం 100% ఒరిజినల్ తేనె ఉంటుంది. ఆ తేనె తీసుకోవచ్చు. బెల్లం కానీ తేనె కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తేనె మరియు మిల్క్ ఉంది కదా సార్, పాలు, అది కలుపుకొని తాగొచ్చా? అంటే జనరల్గా ఇప్పుడు పాలు అనేది తీసుకోవద్దు. వాస్తవంగా అది ఏంటంటే కడుపు మందగిస్తుంది కాబట్టి, మోషన్ అనేది ఫ్రీ కాదు కాబట్టి, అది వాతానికి సంబంధించింది కాబట్టి పాలు తీసుకోవద్దు అని చెప్తాం. మజ్జిగ తీసుకోవచ్చు. అన్ని రకాలుగా ఫుడ్లో అన్ని రకాలుగా వాడుకోవచ్చు.